బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సంచలన ట్వీట్ చేశారు. రఘురామకృష్ణంరాజును ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇక బ్యాంకులకు బకాయిలు ఎక్కొట్టిన కేసుకు సంబంధించి ఆయన సాక్షులను తారుమారు చేస్తారు అంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక బెదిరింపులకు పాల్పడతారు అని అది రఘురామకు కొత్తేమి కాదు అంటూ కూడా అధికారులను ట్యాగ్ చేస్తూ అయితే ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ మరొక సంచలన ట్వీట్ చేశారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సిబిఐని ట్యాగ్ చేస్తూ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా అంతకుముందు ఐపీఎస్ సునీల్ కుమార్ తనకు తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిందిగా రఘురామ బెదిరించారు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ కామెంట్ను కూడా ట్యాగ్ చేస్తూ ఈ రకమైన ట్వీట్ చేశారు. మొత్తానికైతే బ్యాంకులను మోసం చేసిన కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలి అన్నారు. సునీల్ నాయక్నే బెదిరించారు అంటే ఇక సిబిఐ కేసులోని సాక్ష్యాలను కూడా ఆయన బెదిరిస్తారు. అందుకే ఖచ్చితంగా బెదిరించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో సాక్షులను రక్షించడానికి నిందితుడు రఘురామకృష్ణంరాజు అరెస్ట్ చేయడమే సరైన మార్గము అని పేర్కొన్నారు. ఈ విషయాలపై సిబిఐ దృష్టి సారించాలి అని దర్యాప్తు సంస్థను కోరారు. ఇదిలా ఉండగా ఇప్పటికే రఘురామపై 947 కోట్లు 238 కోట్లు ఎక్కొట్టారు అనే 2 కేసులపై సిబిఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి సిబిఐ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. ఇక ప్రభుత్వం కూడా ఎలా స్పందిస్తుంది అనేది మొత్తానికైతే వేచి చూడాల్సిన అంశంగా మారింది. మరి రఘురామకృష్ణంరాజు దీనికి సంబంధించి ఎటువంటి రిప్లై ఇస్తారు అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. కొద్ది రోజులుగా వీరందరికీ కూడా మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే సునీల్ కుమార్ని అరెస్ట్ చేయడానికి ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దానికి సంబంధించి కూడా ఆయన ఇప్పుడు రియాక్ట్ అయ్యి రఘురామని అరెస్ట్ చేయాలి అంటూ కూడా ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఏపీ ప్రభుత్వం, దానితో పాటు ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు ఆ ట్వీట్కి ఎటువంటి బదులిస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది.